గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎక్కువ టైం తీసుకోను. సెకండ్ యానివర్సరీ సందర్భంగా విచ్చేసిన మన కంపెనీ లేగలాక్టోజన్ ఆది గారికి, అలాగే వేదిక అలంకరించిన డైరెక్టర్స్కు, అలాగే మార్కెటింగ్ మెంబర్స్కు, అలాగే స్టాఫ్కు అందరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే షుగర్ పేషెంట్ గారు ఉంటారు. అయితే మన కంపెనీ గతం అంటే నేను ఎక్కడ నా కోసం కొంచెం మీకు చెప్తూ తర్వాత కంపెనీ విషయాలు మాట్లాడుకుందాం. నేను 2001 నుండి మార్కెటింగ్లో ఉన్నానండి. నేను అన్ని రకాల అంటే నాన్ బ్యాంకింగ్ సెక్టరు, అలాగే ఇన్సూరెన్స్ సెక్టరు, అలాగే మల్టీ లెవెల్ మార్కెట్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, ఇలా మార్కెట్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల వ్యాపారాలు కూడా చేస్తూ వచ్చాను. అయితే ఎక్కడికి వెళ్ళినా నేనంటూ ఒక అడుగు అంటే ఏ కంపెనీకి వెళ్ళినా కొరలయ్య అడుగు అని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా చెప్పుకోవాలి. అలాగా ప్రతి దగ్గర కూడా నేను మన అడుగు వేస్తూ వచ్చాం. అయితే ఎక్కడికి వెళ్ళినా కంపెనీలు వాడుకోవడం, మనకి విడిచిపెట్టేయడం, నాతో పాటు మార్కెటింగ్ వాళ్ళు రావడం, నాతో పాటు కస్టమర్లు రావడం, అలాగే కొన్ని ఇబ్బందులు జరిగాయి. అయితే రియల్ ఎస్టేట్లో బాగుంటుందని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాక రియల్ ఎస్టేట్లో కూడా చాలా కంపెనీలు అంటే నేను వైజాగ్లో ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఇప్పటికీ నాకు కమిషన్ రావాల్సి ఉంది. దీంట్లో కూడా ఎండీలు కంపెనీలు మోసాలు చేస్తున్నారు. అది సహించలేక 2 సంవత్సరాల క్రితం మనమే ఎందుకు కంపెనీ పెట్టకూడదు అని ఆలోచించి నేను ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉంటూ బయటకు వస్తూ ఈ పిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అనేది ఒక ఏర్పాటు చేశాను. అంటే నేను మార్కెటింగ్లో వచ్చాను కాబట్టి మార్కెటింగ్ కష్టాలు, సుఖాలు, బాధలు, బరువులు అన్నీ తెలుసు. అందుకే మన మార్కెటింగ్ ఇచ్చిన ఎవరు కూడా బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. కస్టమర్కి ఇబ్బంది అంటే కస్టమర్కి మనం ప్రతి దగ్గరికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మన కస్టమర్ హ్యాపీగా ఉండేటట్లు, అలాగే మార్కెటింగ్ మెంబర్ కూడా హ్యాపీగా ఉండేటట్లు, ధైర్యంగా రాత్రి పడుకునేటప్పుడు హ్యాపీగా నిద్రపెట్టేలా ఉండాలని కష్టం కంపెనీని ఏర్పాటు చేశాను. అయితే నేను మిగతా ఎండీలాగా వేల కోట్లు, 100 కోట్లతో కంపెనీ అయితే పెట్టలేదండి. మార్కెటింగ్లో సంపాదించిన డబ్బులతో ఫస్ట్గా నేను ఒక్కడిగా వచ్చి నాతో పాటు శివాచలం, అలాగే ప్రసాద్ పల్ల ఆ చివరున్నారు మా ముగ్గురు, దాంతోపాటు హేమంత్ ఒక్కొక్కరిని తోడు చేసుకుంటూ ఫస్ట్ పెట్టేటప్పుడు ఆగస్టు వచ్చేటప్పుడు పలాసలో ఒక రైల్వే స్టేషన్ రైల్వే గ్రౌండ్లో ఒక ఇసుక చెట్టు మీద కూర్చొని ప్లానింగ్ చేసుకున్నాం ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని. అప్పుడు ఆ రోజు ఒక 3000 గజాలు అయితే చాలు అని ముందు ప్లానింగ్ ఉన్నాం. ఆ నెల 16 గజాలు అయ్యేవి. 2 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా మైనస్ అందరూ కూడా 10 లక్షలు 20 లక్షలు అప్పుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుల్లో ఉన్నారు, నాతో సహా. అయితే 2 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన చేసి పిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ పెట్టుకొని ఈరోజు ఏ కంపెనీ కూడా మార్కెట్లో వేల కోట్ల కంపెనీలు, వేల కోట్ల ఎంబడీలు ఇవ్వలేనిది 51 కారు ఫిజికల్గా. అలాగే మనం ఫస్ట్ ఇయర్లో అయితే 1,00,000 గజాలు పైన చేసాం. ఈ ఇయర్ 1,56,000 గజాలు మనం మీ అందరి సహాయ సహకారాలతో మనం చేసుకోగలిగాం. అయితే మన మార్కెటింగ్ మెంబర్స్ అందరూ కూడా
మన ఏదైతే ఇది ఇందాక బాబురావు గారు చెప్పారు, మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న సంస్థ. అందుకే ప్రతి ఒక్క కంపెనీ కూడా కస్టమర్ని మార్కెటింగ్ దేవుళ్ళు అంటారు. నేను కస్టమర్ని మార్కెటింగ్ దేవుళ్ళే. మీ అందరూ కూడా మార్కెటింగ్ మెంబర్స్ అందరూ కూడా కంపెనీకి దేవుళ్ళు అంటారు. అందుకే మన డైరీలో కూడా మీకు మార్కెట్ కస్టమర్లు దేవుళ్ళే, మార్కెటింగ్ దేవుళ్ళే. మీరందరూ కూడా మీ సాయ సహకారాలతో ఇప్పటి వరకు 2,60,000 గజాలు 2 yearsలో మనం చేసాం. అంటే మార్కెటింగ్లో ఏదైతే ఎక్కడికి వెళ్ళినా ది నెంబర్ 1 ది బెస్ట్ ఉండాలి అనుకుంటున్నాను. అలాగే 2 సంవత్సరాల క్రితం వేల కంపెనీలో ఒక కంపెనీ మంది ఒక 1 yearలో వేల నుండి 1000 లోపు మనం ఇప్పుడు 100 లోపు. అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి టాప్ 10లో మన కంపెనీ ఉంటుందని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3rd యానివర్సరీ మనం చేసుకునేసరికి మన 3 జిల్లాల్లో టాప్ 10లో మన కంపెనీ. అలాగే ప్రతి అంటే ఎవరైతే సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదైతే నేను మీ అందరికీ కోటీసులు చేయాలి అనే ఆలోచనతో నేనున్నాను సార్. ఈ ఇయర్ 100 మందిని కోటీసులు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే చెప్పడం కాదు సార్, చెప్పడం కాదు. అంటే నేను ఎంత మోటివేట్ చేసినా మీరు మోటివేట్ అవ్వాలి సార్. మీకు ఎవరైతే ఈ ఇయర్లో ₹1,00,00,000 సంపాదించుకుంటారో వాళ్ళందరూ పర్సనల్గా నా దగ్గర రండి. మీకు ఏంటి కావాలో అది నేను చేస్తాను. మీకు ఏంటి కావాలో చేస్తాను. నేను ఎంత చెప్పినా మీరు నమ్మరు సార్. మీకు అనిపించాలి ₹1,00,00,000 ఈ 1 yearలో ₹1,00,00,000 సంపాదించాలని కసి పట్టుదల మీకు ఉండాలి. మీకుంటే ఖచ్చితంగా ఈ రాయుడు గారు కూడా ఉన్నారు. మీకు నాకు ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. 1 yearలో ₹1,00,00,000 కంటే మీకు తక్కువ వస్తే ₹1,00,00,000 కంటే తక్కువ వస్తే మిగతా డబ్బులు నేను కల్పిస్తాను. మీకు ఏం కావాలో అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు మాత్రం కష్టపడండి. మీకు కారు కావాలా, బైక్ కావాలా, అమౌంట్ కావాలా, మంత్లీ కావాలా, ఏది కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అంటే మీకు ఉండాలి. నేను ఎంత చెప్పినా మీకు మోటివేట్ అవ్వదు. మీరు మోటివేట్ అయితేనే మీరు సాధించగలరు. నన్ను మీరందరూ వచ్చారు, మీరు వచ్చారు. వీళ్ళలాగే మీకు కూడా తయారు చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా తయారు చేస్తున్న నమ్మకం అయితే నాకు ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు అనుకోండి మీకు ఏంటి కావాలి అంటే మార్కెట్కి వెళ్ళడానికి ఏమేమి కావాలి, ఏ ఆయుధాలు కావాలి, మీకు వెంచర్స్ కావాలా, ఆఫీసులు కావాలా, కార్లు కావాలా, బైకులు కావాలా, మంత్లీ శాలరీలు కావాలా, ఏదైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు నమ్మకం లేకపోతే మీరు లాయర్ గారు నేను అగ్రిమెంట్ రాసిస్తాను. ఖచ్చితంగా నాకు ఇచ్చే దమ్ముంది సార్. మీకు ₹1,00,00,000 తీసుకునే దమ్ముందా? మీకు చేసే ఇది ఉందా? మీరు ఆలోచించుకోండి. ఇచ్చాను, ప్రూవ్ చేసుకున్నాను సార్. మొదటి సంవత్సరంలో డిసెంబర్ కల్లా 50 కార్లు ఇద్దాం అనుకున్నాం. 50 కార్లలో 47 వరకు వచ్చాం. తర్వాత కరోనా వల్ల అంటే కార్లు కూడా డిసెంబర్కి అయిపోయాను. ఈ ఏదైతే మన కార్డు తీసుకుంటే వైట్ కార్డు పింక్ కార్డు అయిపోతుంది. పింక్ కార్డు అంటే ఈ ఏది అమ్మఒడి రాదు. తర్వాత ఏదైతే ఇన్సూరెన్స్ అంటే ఆరెంజ్ సార్ ఒక 15,000 అమ్మఒడి కోసం మనం కారు తీసుకోకుండా మన లైఫ్ని అలాగే ఉంచేసుకుంటామా? మీరు కారు తీసుకోండి. మీకు గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతిదీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను.
సార్? ఏం లేదు. మీకు అమ్మఒడి 15,000 రూపాయలు. మీ లైఫ్ని అక్కడ ఆపేసుకుంటారా? 15,000 వస్తుందని మీరు కారులో వద్దా? మీకు లైఫ్లో కారులో తిరగరా? లైఫ్లో మీ ఫ్యామిలీస్కి కారులో చెప్పరా? ఎలా ఉండిపోతారా? ఏంటి సార్ చెప్పండి. నేనైతే అలా ఉండలేదు సార్. అంటే మీరు రెడీగా ఉంటే మీకు తీసుకెళ్తాను, మీరు రెడీగా లేకపోతే ఇంకొంతమంది తయారు చేసుకుంటాను. ఖచ్చితంగా సార్ ఇన్సూరెన్స్ కారు తీసుకునే ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇన్సూరెన్స్ నేనే కడతాను. కారు తీసుకున్న రోజే కడతాను. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చేది 5 లక్షలు. అంటే 5 లక్షల వరకు కంపెనీ భరిస్తుంది మీకు. ముందే కారు తీసుకునే వ్యక్తికే నేను 5 లక్షలు ఇన్సూరెన్స్ మన యాదవ్ గారు ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు పాలసీ కట్టించేస్తాను ప్రతి సంవత్సరం. మీకు ఆ పాలసీతో సంబంధం లేదు. అవునే కదా సార్? అమ్మఒడి సంవత్సరానికి 15,000 సార్. కారు తీసుకొని మనం ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ మనం మన జూనియర్కి ఇప్పించే స్టేజ్లో ఉంది. మనం ఒక 15,000 రూపాయల కోసం మన కారు మనకి ఆ లైఫ్ వద్దనుకుంటారా? చెప్పండి. ఖచ్చితంగా సార్. లేదంటే ఇప్పటికే 100 కార్డులు ఇచ్చేవాడిని సార్. 100 కార్డులు ఇచ్చేవాడిని. నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఈరోజు అంటే అచీవ్మెంట్స్ అయితే 100 పైన అయ్యాయి, కానీ కార్డు తీసుకునేది 50 కార్డు సార్. మనం ప్రతి ఒక్కరు, నేను చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చాను సార్. ఒక మత్స్యకార కుటుంబం నుండి వచ్చాను. ఈరోజు ఒక 3 సంవత్సరాల క్రితం నేను మైనస్ 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 చాలా మందికి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అదే వైజాగ్లో ఉంటూ ఒకరోజు అది ఎవరికి రాకూడదు సార్. నా ఇంట్లో ఫుడ్ లేదు. మా 2 పిల్లలకి చపాతీ పెట్టేసి మా మిస్సెస్ నేను వాటర్ తాగి పడుతున్నాను. అలాంటి స్టేజ్ నుండి జస్ట్ 3.5 క్రితం వైజాగ్లో ఉంటున్నప్పుడు ఆ స్టేజ్ నుండి 3.5 ఇయర్స్లో నేను కోట్లు సంపాదించుకుంటూ మిగతా వాళ్ళు కోట్లు సంపాదిస్తూ మీ అందరికి కూడా కార్లు ఇచ్చాను. అంటే కలిసి ఉన్నాం సార్. కలిసినప్పుడు నేను సంపాదించుకున్నాం. కలిసి ఉంటే సార్ మిగతా వాళ్ళలాగే మనం కూడా అలా ఉండిపోతామని చెప్పండి. ప్రతి మీ పిల్లలు కూడా కారులో తిరగాలని కోరుకుంటారు సార్. ప్రతి ఫ్యామిలీ కూడా కారులో తిరగాలని కోరుకుంటారు. ప్రతి ఫ్యామిలీ కూడా సొంత ఇల్లు. ఇప్పుడు నేను ఇచ్చేది మార్కెటింగ్లో కమిషన్తో పాటు చాలా ఇస్తున్నారు. లైఫ్ స్టార్ట్ చేసిన నుంచి ఎంత అయ్యే వారికి ఏది కావాలో అది ఇస్తున్నాను సార్. ఎగ్జాంపుల్ 100 కెరియర్ ప్లాన్ మీకు చెప్పాను. దానికి కోర్ కమిటీ మెంబర్గా మీరు వెళ్ళాలంటే దానికి ముందు మీరు కొంత చేయాలి. చేస్తే ఆ స్టేజ్కి వస్తే లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు మొబైల్ సార్, తర్వాత ల్యాప్టాప్, బైక్, ఓపెన్ ప్లేసు, కారు, మ్యారేజ్, పిల్లలు మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ ఫండ్ 10 లక్షలు, పిల్లల చదువుల కోసం 12 లక్షలు, అలాగే మీకు పెన్షన్ కోసం నెలకి 15,000 రూపాయలు, అలాగే మీకు సొంత ఇల్లు కట్టుకోవడానికి 25 లక్షలు, మీరు రిటైర్డ్ అవ్వడానికి 60 లక్షలు సార్. జస్ట్ 5 ఇయర్స్లో ఇవన్నీ నేను ఇవ్వడం సిద్ధంగా ఉన్నాను. మీరు 5 ఇయర్స్లో తీసుకుంటారా, సంవత్సరంలో తీసుకుంటారా, 2 సంవత్సరాలు తీసుకుంటారా, మీ ఇష్టం సార్. సార్ దమ్మున్న కంపెనీ సార్, కసి ఉన్న కంపెనీ సార్, కష్టాలు అన్నీ తెలిసిన నేను సార్. ఖచ్చితంగా మీ అందరికీ టైం అవుతుంది, క్లోజ్ చేస్తాను. ఖచ్చితంగా మీ అందరికీ నేను ఉంటాను సార్. మేమంతా ఒక ఫ్యామిలీ సార్. మీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా అంటే ఒక బిజినెస్లో ఆయుధ సార్. ప్రతిదీ కూడా మీ ఫ్యామిలీ బటన్స్ కూడా ఏమున్నా నేను
అకాడమీ అయింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ దగ్గర మేమందరం రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నాం. చివరిగా ఒక 5 నిమిషాలు చిన్న మిస్టేక్ వల్ల తిరుపతిరావు గారు టీంలోంచి వెంకటేశ్వరరావు గారు అంటే ఢిల్లీ గారి టీము వెంకటేశ్వర గారు ఎన్వి రావు అదే వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు బైక్ ఇచ్చేవారు. అది చెప్పేది నేను రాయలేదు, మర్చిపోయాను సార్. ఒకసారి వేదిక మీదకి రావాలి. అలాగే మంచి దొరకడం మన దగ్గర ఆఫీస్కి సంబంధించి వర్కర్స్ లేదు సార్, మంచి మనుషులు ఉన్నారు. అలాంటి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం పిఎస్ఆర్ సంస్థకి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి శ్రీ ప్రసాద్ గారు అండ్ బ్రదర్స్ వేదిక మీదకి ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటాం సార్. సంబంధించి గిరి గారు ట్రైనర్ గిరి గారు ఎంతోమందికి రియల్ ఎస్టేట్ రంగంలో సంబంధించినటువంటి అనేక విషయాల్ని తెలియజేస్తూ వాళ్ళని చాలా విషయాలపై అవగాహన పెంచుతున్నటువంటి ట్రైనింగ్ గిరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా